హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజు మా కాలేజ్లో మా లాస్ట్ డే, అంటే మనం ఫేర్వెల్ డే అనన్నా చెప్పుకోవచ్చు, సిగ్నేచర్ డే అనన్నా చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఈరోజు మాకు అకేషన్ ఉంది. సో నేనైతే ఎగ్జైట్మెంట్తో తట్టుకోలేక ఫాస్ట్గా రెడీ అయిపోయి ప్రీతి రూమ్కి వచ్చేసాను. షీఈస్ ప్రీతి, మై బెస్ట్ ఫ్రెండ్, మై క్లాస్మేట్, మై రూమ్మేట్ అని తనే. సో ఇంకా తను రెడీ అవుతుంటే వెయిట్ చేస్తున్నా. ఈ లోపలే నేను ఒకటి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఫేర్వెల్ డేలో అందరూ వస్తారు కాబట్టి మనం ఆ టైంలో నా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేసుకున్నానో ఇచ్చేస్తే బెటర్ అనిపించింది. సో అవన్నీ ఇంకా సంచిలోకి సర్దేశాను. మీరు నా షార్ట్స్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది, నేను నా ఫ్యాకల్టీకి నా ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్ కొన్నానని చెప్పి. ఆ రిటర్న్ గిఫ్ట్స్ని నేను నీట్గా ఇట్లా కవర్లో అండ్ ఇన్విటేషన్ కార్డ్ని పెట్టి మా ఫ్యాకల్టీ కోసం అని చెప్పి పెట్టుంచాను. సో ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకొని నేను ప్రీతి ఇద్దరం, మీకు చూస్తే తన బ్యాగ్లో ఉండేవన్నీ నా రిటర్న్ గిఫ్ట్స్, ఈ 2 సంచులు ప్లస్ నేను ఒక బ్యాగ్. సో నియర్లీ 100 గిఫ్ట్స్ని మేము ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము. ఇది మా క్యాంపస్ అన్నమాట. సో అదంతా ఫుడ్ స్ట్రీట్. మేమిద్దరం డైవర్ట్ అవ్వకుండా ఫుడ్ స్ట్రీట్కి కాలేజ్కి వెళ్ళామంటే చాలా రేర్ కండిషన్స్ అనే చెప్పాలి. ఇంకా డైరెక్ట్గా మా కాలేజ్కి వచ్చేసాము. సో హియర్ ఆర్ మై స్వీట్ లిటిల్ బడీస్, మై ఫ్రెండ్స్. సో రాగానే చూసి అట్లా లాస్ట్ డే కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఎవరు బ్యాగ్స్ వేసుకొని రాలేదు, నేను ఒక్కదాన్ని ప్రీతి మేము ఇద్దరమే బ్యాగ్స్ వేసుకొని వచ్చేసరికి ఏంటి అని చెప్పి ఎంక్వైరీస్ అయిపోయాయి. ఇంకా సరే అని చెప్పి ఇది మా ల్యాబ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ మేము ఫేర్వెల్ కన్నా ముందు మీటింగ్ అనుకున్నాం, ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ మీటింగ్. సో దానికోసం అని చెప్పి అరేంజ్మెంట్స్ అంతా మా బాయ్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ప్రీతి ఎండల్లో వచ్చాం కాబట్టి 1.5 కిలోమీటర్ ఉంటుంది హాస్టల్ నుంచి మా కాలేజ్కి. సో అట్లా రావడం వల్ల చెమటలు పట్టాయి. సో వెళ్ళి ఈజీగా ఏసీ కింద సీట్ దొరికిందని చెప్పి ఏసీ కింద కూర్చున్నాం. అదే చెప్తున్నాను నేను, అక్కడ చెమటలు తట్టుకోలేక అక్కడ కూర్చున్నాను అని చెప్పి. ఇంకా మా క్లాస్ బాయ్స్ అంతా కలిసి అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకున్నారు దగ్గరుండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిస్కషన్స్ చేస్తున్నారు. ఇంకొంతసేపు అయ్యేసరికి ఫ్యాకల్టీ అంతా వచ్చేసి ఉన్నారు. సో వచ్చిన వెంటనే ఇంకా అందరం కూర్చొని డిస్కషన్ యాజ్ యూజువల్. ఫ్యాకల్టీ అంతా మేము చూసిన బ్యాచెస్లో ది వరస్ట్ బ్యాచ్ అంటే మీ బ్యాచ్ అని చెప్పి చాలా గొప్పగా పొగిడేసరికి ఆనందం తట్టుకోలేక థ్యాంక్ యూ సార్ అని చెప్పి గట్టిగా వదిలేసి వాళ్ళని పంపించేసి మేము ఇంకా ఫోటో సెషన్ పెట్టేసుకున్నాం. ఫొటోస్ అంటే ఇవి ఒక చిన్న మెమరీస్. ఇంకా 4 years కలిసి ఉండి ఇంకా వీఆర్ గోయింగ్ టు డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. సో అందుకని ఒక చిన్న ఫోటో సెషన్ పెట్టుకున్నాం. ఇట్లా ఫొటోస్ తీసుకొని ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ మేము అంత ప్లాన్స్ ఏమి ఉండవు అని అనుకున్నాము. బట్ ఆర్గనైజర్ రంజిత్, హీఈస్ ద బెస్ట్ ఆర్గనైజర్ అని చెప్పాలి. 70 members మా స్టూడెంట్స్ ఉంటే నియర్లీ 65 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 65 members మా సెమినార్ హాల్లో కూర్చొని ఫుడ్ తినడం అనేది నార్మల్ విషయం కాదు. అందరం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేసాం. మాట్లాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, నవ్వుకుంటూ, కామెంట్స్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. ఫుడ్ షేర్ చేసుకోవడం అనేది మనకు అలవాటు కాబట్టి సో ఫుడ్ షేర్ చేసుకుంటూ తిన్నాము. బట్ అందరూ నాన్ వెజిటేరియన్, నేను ఒక్కదాన్ని వెజిటేరియన్. సో అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఇంకంతా క్లీన్ చేసేసుకున్నాక సీక్రెట్ శాంటా అనే గేమ్ మేము పెట్టుకున్నాం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లిప్ వస్తుంది, వాళ్ళు గిఫ్ట్ తీసుకుని రావాలి ఆ నేమ్ వాళ్ళకి. ఇంకా గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయని సెట్ చేసుకున్నాక గేమ్ స్టార్ట్ చేసామన్నమాట. ఈ గేమ్ ఎవరు కనిపెట్టారో కానీ నాకైతే తెలియదు. బట్ నోట్లో వాటర్ పోసుకొని వీళ్ళు చెవిలో చెప్పిన పేరుని ఆపోజిట్ పర్సన్కి కన్వే చేయాలన్నారు. అది ఎంత ఫన్నీ అంటే ఒక్కొక్కరు ఎంత కామెడీ చేశారంటే అంత కామెడీ చేశారు. నవ్వి ఆ రోజు పొట్ట చెక్కలైపోయింది. ఇంకా ఆ గేమ్స్లో అలా చిన్న క్లిప్స్ తీసుకున్నాను. ఇంకా తట్టుకోలేక ఉబ్బరం వచ్చేసి పొట్టంతా ఇంకా సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసాం. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ వచ్చి, అండ్ ఎవరి నుంచి వచ్చింది అనేది వాళ్ళకి తెలియదు, బట్ దే రిసీవ్ అ గిఫ్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, అందరికీ గిఫ్ట్స్ వచ్చాయి. అండ్ ఇంకా మెయిన్ థింగ్, ది ఏవి 4 years మేము జర్నీ అన్న ఒక ఏవి ప్లే చేశారు. చాలా ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పాలి. ఇంకేవి అయిపోయిన వెంటనే మాకు ఒక స్లామ్ బుక్ ఇచ్చారు. సో వీ రైట్ ఒక మా ఒపీనియన్ కానీ ఏం ఫీల్ అవుతున్నామని చెప్పి దాన్ని ఆ స్లామ్ బుక్లో రాసిచ్చాము. స్లామ్ బుక్ రాసించిన వెంటనే ఇంకా ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇది కూడా హరి అయిపోయింది, ఎందుకంటే
మ్యాక్సిమం స్టూడెంట్స్ 5 కల్లా బస్సెస్లో వెళ్ళిపోవాలి డేస్ కాలేజ్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపించేశారు. ఇంకా హరిలో అందరికీ ఫాస్ట్గా ఇచ్చి పంపించేశారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ అప్పటికి బస్సెస్ అని వెళ్ళిపోయారు. మ్యాక్సిమం లేరు ఇక్కడ. ఈ టీషర్ట్ కూడా ఇచ్చారు మాకు సిగ్నేచర్ కోసం. సో ద సిగ్నేచర్ డే అన్న పేరుకి ఇప్పుడు సార్థకత అవుతుంది. ఇంకా స్టార్ట్ చేసాం సిగ్నేచర్స్ రాయడం. ఇంకా ఈ గ్యాప్లోనే నా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ని అందరికీ, మా ఫ్రెండ్స్కి, ఫ్యాకల్టీస్కి అందరికీ ఇచ్చేసాం. ఎందుకంటే బస్ 5 కల్లా వెళ్ళిపోతుంది. ఇట్స్ బిన్ లైక్ 5:10 అట్లా అవుతుంది. అందరికీ లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా ఇచ్చేసాను. సో వీడియోస్ కూడా తీసుకోలేకపోయాను. ఇంకా అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి సిగ్నేచర్ చేయించుకున్నాను అందరి చేత. ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ సమ్ ఎమోషనల్ మూమెంట్. అందరినీ వదిలేసి 3 years కలిసి ఉన్నాం. అండ్ మెయిన్లీ నా బ్రదర్స్ని వదిలేయాలంటే చాలా కష్టంగా ఉంది. దీస్ ఆర్ మై బ్రదర్స్. ఇంకా ఉన్నారు బట్ మెయిన్లీ వీళ్ళు వచ్చారు. సో ఇంకా అట్లా హెవీ హార్ట్తో హాస్టల్కి వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.